అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆయా స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, కౌటాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల కౌటాల మండలంలో ఉన్నటువంటి కన్నెపల్లి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి చెందినటువంటి స్థలాన్ని కబ్జా చేసినటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుందన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆ కౌటాల తహసీల్దార్కి అయితే వినతి పత్రం అందజేశారట. మరి ఆ గ్రామస్తులు ఖచ్చితంగా కబ్జా చేసిన వాళ్ళని చర్యలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ప్రభుత్వ స్థలంగా హనుమాన్ స్థలంగా గుర్తించాలంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక యోగాను దైనందిన జీవితంలో బాగా చేసుకోవాలి. యోగా దినోత్సవ కార్యక్రమంలో పలువురు వక్తల వెల్లడి. జైపూర్ పవర్ ప్లాంట్లో మొక్కలు నాటిన ఎస్టీపీపీ ఈడీజీఎం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలి. భారత్ వికసిక సంకల్ప సభలో బీజేపీ నాయకుల పిలుపు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో బీజేపీ ఏదైతే పథకాలు అయితే ప్రవేశపెడుతుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నట్లుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా, ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేస్తూ వార్త అయితే రావడం జరిగింది. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు నిజంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చాలా హీనంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు వేతనాలు సరిగ్గా రాక మరి వాళ్ళ యొక్క ఇల్లు ఎట్లా గడుస్తుందో మనం కూడా ఆలోచించాలి. మరి ప్రభుత్వ హాస్పిటల్లో చేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గంజాయి పట్టివేత వ్యక్తి అరెస్ట్ అంట ఇక్కడ. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్స్ టేక్స్ ఫ్లైఓవర్ వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెల్లంపల్లి 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి గంజాయి పట్టుకున్నారంట. సో అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అని మరి అధికారులు తనిఖీ చేయాలి. ఇక కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల అమ్మకం, తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, దుకాణ నిర్వాహకుడికి నోటీసులు జారీ అని ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు. సో ఏదైనా దుకాణాలలో ఎవరైనా సరే జనాలు, సాధారణ ప్రజలు, గ్రామాలలో ఉండే వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఆ ప్రోడక్ట్ వెనకాల ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేట్ చెక్ చేసుకుని ఉండండి. చిన్న కుర్కురే ప్యాకెట్లు కొన్నా సరే దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొంతమంది దుకాణదారులు ఏం చేస్తారంటే ఎక్స్పైరీ అయినా కూడా అవి అమ్ముడు పోక పడేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రజలకు తెలియని వాళ్ళకి అంటగడుతూ ఉంటారు. వాళ్ళు మీరు ఖచ్చితంగా వెనకాల డేట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి, అవి కొనకండి. సో ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు వరం అట. ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్తా ఉన్నాడు. మరి ఇక ఇందిరమ్మ ఇండ్లు అనేది నిజంగా నిరుపేదలకైతే ఒక వరం అని చెప్పుకోవచ్చు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికైతే అర్హులో వాళ్ళందరూ కూడా ఇండ్లు రావాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు ఇటు చూసుకున్నట్లయితే తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేది యోగా. నిజామాబాద్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సిపి సాయి చైతన్య. మరి ఇక్కడ నిజామాబాద్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. మరి నిజామాబాద్లోనే కాదు, సో ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో కూడా యోగా అనేది ఒక భాగం కావాలి. మరి ఖచ్చితంగా యోగా చేస్తేనే మన ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఊరికేనే అనలేదు. కాబట్టి యోగా అనేది మన భాగంలో, మన అలవాట్లలో ఒక భాగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక క్షయవ్యాధి నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష అని ఇక్కడ ఒక మనం వార్త చూడవచ్చు. ఇక అనారోగ్యంతో జర్నలిస్టు రమణయ్య మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న పాత్రికేయులు. ఆర్మూర్ పట్టణం పేర్కిట్ గ్రామంలో జక్కుల రమణయ్య 37 అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించాడు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సో ఇది చాలా బాధాకరమైన వార్త. ఇక వాడవాడల యోగా దినోత్సవం అట. ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. మరి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాడవాడల గ్రామాన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారట. మరి కామారెడ్డిలో చూసుకున్నట్లయితే వాడవాడల అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా నిన్న యోగాను అయితే ఘనంగా జరుపుకున్నటువంటి వార్తలు మనం ఎన్నో చూసినాం. ఇక ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి సస్పెన్షన్. అటవీ భూములను కాపాడడంలో నిర్లక్ష్యం వహించినందుకు వేటు. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర అటవీ శాఖ సంరక్షణ అధికారి. అంటే ఇది మరి డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయొద్దు. అధికారుల నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది మరి అట్లా చేస్తే. ఇక కిసాన్ నగర్లో కంట్రోలర్ నియామకం. ఇక బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆర్మూర్ డిపో నుండి కంట్రోలర్లకు నియమించారు. కిసాన్ నగర్లోని 2 బస్టాండ్లో నిజామాబాద్ 2 డిపోలకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులు ఆపకపోవడంతో సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. సో ఇది నిజంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు బస్ స్టాప్లో బస్సులు ఆపడం లేదు. ఇప్పుడు ఏవైతే బైపాస్ రోడ్స్ వచ్చినాయో పెద్ద పెద్ద పట్టణాలకు ఉంటాయి కదా, పట్టణాలకు బైపాస్ రోడ్స్ ఉంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, లోపలికి రావట్లేదు. సో దాంతో ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి ఇప్పుడు ప్రయాణికులు బస్ ఎక్కాలంటే ఎక్కడికి వెళ్తారు? బస్ స్టాండ్కి వెళ్తారు. సో బస్ స్టాండ్కి బస్సులు రాకపోతే మరి ఇంకా ప్రయాణికులకు ఎట్లా మరి వెళ్ళడం రావడం ఎట్లా? మీరు బైపాస్ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే 8 బీసీ సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఇక వసతి గృహాల నిర్మాణానికి భూమిని కేటాయించండి. కరీంనగర్ ఎంఆర్ఓకు బీసీ సంఘాల జేఏసీ వినతి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. 8 బీసీ హాస్టళ్లు కూడా అద్దె భవనాలు తీసుకొని అద్దె చెల్లించలేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా దీనిపైన చొరవ తీసుకొని బీసీ హాస్టల్లో కూడా ఖచ్చితంగా భవనాలు నిర్మించాలి, వాళ్ళకి కూడా స్థలాలు కేటాయించాలని చెప్పి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇస్తే దోషులను గుంజుకుపోయి జైల్లో వేసేవాళ్ళం, జీవితాల నాశనం చేసేటోడికి రాచ మర్యాద లేంది. సిబిఐ విచారణ కోరిన రేవంత్ ఇప్పుడెందుకు నోరు మెదపెట్టలే మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ఒక వార్త చూడొచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏదో మన రాష్ట్రంలో సంచలనంగా మారిందో దాన్ని అయితే సిబిఐకి అప్పగించాలి, అప్పగిస్తే అన్ని వివరాలు మేము బయట పెడతామని ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే అంటున్నారు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ కోరుకున్నాడు, మరి ఇప్పుడు ఎందుకు కోరుకోవట్లేదు అని కూడా ఇక్కడ మనం బండి సంజయ్ ప్రశ్నిస్తున్న తీరు గమనించవచ్చు. మరి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే తీసుకుపోయి లోపల వాడేస్తుంటే అంత స్ట్రాంగ్గా మేము నిర్ణయం తీసుకుంటుండే, మరి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపెట్టలేదంటూ ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే గట్టిగా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల జియో ట్యాగింగ్ పూర్తి చేయాలి. వీడియో కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ అర్హులైన ప్రజలకు పరిహారం అందిస్తాం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి సింగరేణి గ్రామంలోనట సింగరేణి మైనింగ్ లీజు భూములు కోల్పోతున్న అర్హులైన వారికి అందరికీ కూడా ఆ పరిహారం అందిస్తామని చెప్పేసి అయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అయితే కోయ శ్రీహర్ష అన్నారంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఏదైతే మరి గ్రామంలో ఉన్నటువంటి మైనింగ్ లీజుల కోసం భూములు కోల్పోయారో పేద ప్రజలు ఉంటారు, చాలామంది ఒక్కొక్కరికి ఒకటే ఎకరా ఉంటుంది, లేదంటే అద్దె ఎకరాని ఉంటుంది. అద్దె ఎకరాని ఎంతో అంటే తరతరాలుగా వాళ్ళ యొక్క వంశానికి ఇస్తూ కూడా వాళ్ళు దానిపైనే బతికేటువంటి చాలా మంది ఉంటారు. మరి అలాంటి భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేమైతే నష్టపరిహారం చెల్లిస్తామంటున్నారు మరి శ్రీహర్ష గారు. ఇక జర్నలిస్టు పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించండి, మండల విద్యాగారికి సర్కులర్ కాపీ అందజేత, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100% అమలు చేయాలి. TWJF ఆధ్వర్యంలో వినతి పత్రం అప్పగింతాను ఒక వార్త చూడొచ్చు. ఏదైతే జర్నలిస్ట్ పిల్లలు ఉంటారో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కానీ అక్కడిక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళకు ఫీజులో కొంత రాయితీ కల్పించాలి అన్నట్లుగా కూడా ఇక్కడ మనకు జర్నలిస్టులు అయితే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక మత్తు పదార్థాల అలవాటుతో భవిష్యత్తు నాశనం, మత్తు పదార్థాలు అమ్మినా సేవించినా కఠిన చర్యలు, రామగుండం సిపి అంబర్ కిషోర్ అని ఒక వార్త చూడవచ్చు మనం. ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిద్రపోతున్న వైద్య సిబ్బంది ప్రజల సేవ గాలికి వదిలేసి హాయిగా కునుకు తీస్తున్న గనుడు, శనార్థి తెలంగాణ కెమెరాకి చిక్కిన వైనం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన అంటూ దుబ్బాకలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత హాయిగా నిద్రపోతుందో చూసుకోరు. మరి ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి ఇంటికాడ కూర్చోబెడితే హాయిగా నిద్రపోతారు. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయే మనకు ప్రజలకు ఒక ఏమంటారు వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా ఏదన్నా సేవలు అందిస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు వేల జీతాలు ఇస్తాలు ఉంటే మరి ఇక్కడ ఒక కెమెరాకి చిక్కినటువంటి ఒక వార్త మరి నిద్రపోతా ఉన్నాడు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పేద ప్రజల కొరకు వైద్య సేవలు చేస్తారని ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చుకుంటే దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఉద్యోగి హాయిగా కొనుక్కు తీస్తున్నటువంటి శనార్థి తెలంగాణ దినపత్రిక కెమెరాకి చిక్కాడు. లక్షల్లో వేతనాలు, విలాసవంతమైన జీవితం గడుపుతూ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారట దుబ్బాక వైద్య సిబ్బంది. మరి ఖచ్చితంగా వైద్య సిబ్బంది పైన కూడా మరి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వైద్య సంబంధించినటువంటి అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ అది మామూలు శాఖ, ఎమర్జెన్సీ కదా, ఆరోగ్యం అంటే ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అంటే ఎమర్జెన్సీ కిందికి వస్తుంది. సో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యం. ఇక మనం నిన్న ఏదైతే యోగా దినోత్సవం సందర్భంగా ఇక మనము ఈ ప్రతి జిల్లాలో కానీ అధికారులు అఫీషియల్గా అయితే యోగా డేని అయితే జరుపుకున్న పరిస్థితి అయితే మనం చూసినాం. నిన్న నరేంద్ర మోదీ గారు కూడా మనకు వైజాగ్ వచ్చారు. ఇక పరేక్ ప్లాస్ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం, కార్మిక శాఖ అధికారుల సమక్షంలో కుదిరిన ఒప్పందం. పరిశ్రమ యూనియన్ గౌరవ అధ్యక్షులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అని కూడా మనం వార్త చూడొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాసనాలను అలవర్చుకోండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. యోగా దినోత్సవంలో న్యాయమూర్తి హేమలత హేమలత అంటా ఉన్నారు అన్నమాట. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాసనాలు ఖచ్చితంగా అలవర్చుకోండి, సంపూర్ణంగా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఒక అలవాటు చేసుకోవాలంటూ హేమలత గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జూలై 7న ఆత్మగౌరవ జెండా ఎగరవేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాదిగ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుతో భాగంగా శనివారం దౌలతాబాద్ అంబేద్కర్ కోడ్లో మంగాపూర్లో మోసగల్ల బుచ్చేంద్ర మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి అధ్యక్షతన జెండా దిమ్మ కోసం
కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జూలై 7 నాటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత 30 సంవత్సరాల్లో అలుపెరుగని పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. ఇట్టి వర్గీకరణ ఫలాలు 59 షెడ్యూల్ కులాలకు సమాన వాటా దక్కింది. ఇంతటి సుదీర్ఘ పోరాటం దక్కిన ఫలాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల విజయం సాధించామని ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఇక స్కాలర్షిప్లు పెంచాలి, పిహెచ్డి విద్యార్థులట ప్లకార్డులతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద నిరసన చేస్తున్నటువంటి పిహెచ్డి విద్యార్థుల యొక్క వార్త. మరి ఖచ్చితంగా స్కాలర్షిప్లు అయితే పెంచాలి. మరి విద్యార్థులు ఆధారపడితే చదువు అంటే వేలకు వేలు ఫీజులు కట్టలేకని స్కాలర్షిప్ల మీద ఆధారపడతారు. మరి అలాంటి స్కాలర్షిప్లు కూడా ఆపేసి ఇంకా తగ్గిస్తే మరి విద్యార్థులు ఏ విధంగా సర్వైవ్ అవుతారో మనం కూడా ఆలోచించాలి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి, చికిత్స పొందుతూ అనంతలోకాలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాలుడు తండ్రి. ఇది నిజంగా మరి డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా చాలా మంది కొన్ని స్కూల్ వ్యవస్థలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి అంటే తక్కువ జీతాలకు వస్తున్నారని చెప్పి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను తీసుకొస్తున్నారు. ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను తీసుకొస్తే కూడా పరిస్థితి ఇట్లా ఉంటుంది. మరి సీసీ ఫోటోకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా క్లియర్గా ఉన్నట్టున్నాయి. అవి ఫోటోలు కూడా మనకి వేసిరు అనమాట. మరి ముంగట చిన్నపిల్లలు ఉన్నారా, లేకపోతే చిన్నపిల్లలు వెనక తిరుగుతూ ఉంటారు అనమాట. బస్సు ఎక్కేటప్పుడు కావచ్చు, ఇష్టరీతిన వీళ్ళు డ్రైవర్లు చూసుకోకుండా తీసుకోవడం. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఏమంటారు, స్కూల్ సిబ్బంది కూడా ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా విధుల నుంచి తొలగించి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లను మాత్రం పెట్టుకోవాలి. ఇక శ్రీదత్త ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు, సాంకేతిక నైపుణ్యంతోనే ఉన్నత విద్యా అవకాశాలు. శ్రీదత్త విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి అని ఇక్కడ వార్త చూడవచ్చు. నెక్స్ట్, ఇద్దరు మైనర్ యువతులు ఆత్మహత్య. బాలాపూర్ స్టేషన్ పరిధిలో ఘటన. ఒకే కుటుంబానికి చెందిన యువతులు, ప్రేమ వ్యవహారమే కారణం అంటున్న స్థానికులు. అంటూ ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు మైనర్ యువతులు అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి ప్రేమ పేర్లతోనే నిజంగా చాలా మంది అయితే వాళ్ళ యొక్క జీవితాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారు. మరి లవ్ ఒకటే లైఫ్ కాదు అని చెప్పేసి అయితే మనకి ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఒకటే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు చచ్చిపోయారంటే ఇక ఖచ్చితంగా దీనిపైన కూడా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సింది. ఇక డాక్టర్పై గంజాయి ఆరోపణలు కుట్రపూరితమే, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టీఎస్ఈడబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్ గౌడ్ డిమాండ్. డాక్టర్ అసోసియేషన్కి మద్దతుగా స్పీకర్ గడ్డం ప్రసాద్కు వినతి పత్రం అందజేతాన్ని కూడా మనం వార్త చూడొచ్చు. సమస్యను పరిష్కరించిన చెవెళ్ల మాజీ సర్పంచ్, పిఎస్ఈఎస్ చైర్మన్, ఆపదలు ఉన్న ప్రజలకు ఎల్లవేళగా అండగా ఉంటామట. ప్రజల ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలి. చెవెళ్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సహకార సంఘం చైర్మన్ దేవరక్ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ బండారు శైలజారెడ్డి అట. మరి ఇక్కడ ఉన్నటువంటి చెవెళ్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలంలో ఉన్నటువంటి అంతరంలో గత కొన్ని రోజుల గ్రామంలోని ప్రజలకట మూగజీవాలకు తాగునీటి సమస్య అయితే ఉందట. మరి ఆ సమస్యలను పరిష్కరించినటువంటి నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి సమస్యను మాజీ సర్పంచ్లు అలాగే చైర్మన్లు ఎప్పటికి కూడా కాంగ్రెస్ ప్రజలకు అండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు అండగా ఉండాలంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కిరాణా పేరుతో మద్యం విక్రయం. కొండకల్ నుండి మోకిలా తండా రోడ్డుపై స్వప్నేశ్వర శంభు వెరైటీ స్టోర్ తనిఖీలు చేయని పోలీసులు. రోజుకు 3 పూటలు తిరిగే మోకిలా పోలీస్ స్టేషన్లో పెట్రోల్ వాహనాలు అని ఇక్కడ వార్త చూడవచ్చు మనం. కిరాణం షాప్ పేరుతో మద్యం విక్రయం. అంటే పేరుకు పైనుంచి ముందు నుంచి కిరాణం షాప్ ఉంటుంది, లోపల పోతే మాత్రం మనకు మద్యం, మందు, బీర్లు, సో ఇలాంటివన్నీ దొరికే పరిస్థితి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇప్పుడు గ్రామాలలో చిన్న చిన్న కిరాణా షాపులలో కూడా వాళ్ళు టౌన్కి, కొంతమంది ప్రజలు టౌన్కి వెళ్ళి మద్యం కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీలో తాగాలి, లేదంటే నైట్ అవసరం ఉంటుంది, 10 గంటలకు 11 గంటలకు తాగాలి. అప్పుడు టౌన్కి వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొంతమంది కిరాణా యజమానులు కావచ్చు, గ్రామస్తుల్లో ఉన్న కొంతమంది ఆ మద్యాన్ని తీసుకొచ్చి ఇండ్లలో పెట్టుకొని ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నారనమాట. సో దీని ద్వారా కూడా ఆ ప్రజలు చాలా మటుకు అయితే అంటే ఫేక్ లిక్కర్ను కూడా అమ్ముతా ఉన్నారట. మరి ఇట్లాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే యోగాతో అందం ఆరోగ్యం. ఇక సిమ్రాన్ అంటున్నారంటే ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు సాధించే వరకు నిరసనలు కొనసాగుతాయి. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ చెప్తా ఉంది. ఇక మరి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల నేపథ్యంలో బీసీలు పోరాడుతున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం, మా యొక్క ఓట్లు కావాలి కానీ మాకు పదవులు ఇవ్వరా, మాకు విలువ లేదు అన్నట్టుగా బీసీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఒక వార్తనే. ఇక సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అని కూడా వార్త చూడవచ్చు. మన వర్షాకాలం వస్తుంది కదా, దాని సందర్భంగా మాత్రం జాగ్రత్తలు ఉండాలిగా. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, మందులన్నీ కరువే.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మాజీ కన్వీనర్ బుర్ర రాముగౌడట పోలీస్ బందోబస్తు మధ్య గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆప్ టీం అంటూ ఒక వార్త. మరి గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి, సరైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆర్ఎంఓతో మాట్లాడి ఇక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి సదుపాయాలు అందిస్తున్నారని, గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగులు చెప్పిన సమస్యలు, డాక్టర్ రాసిన చిట్టి అన్ని మందులు ఇక్కడ దొరకడం లేదు, ప్రైవేట్ మందుల షాపులలో మందులు కొనుక్కోమని చెప్తున్నారట. మరి గాంధీ ఆసుపత్రిలో కూడా ఇంత దారుణ పరిస్థితి అయితే నెలకొంది. మరి ఆసుపత్రి పేరే గాంధీ అంటే గాంధీ గారు ఒకప్పుడు మనకు చేసినటువంటి దేశానికి సేవలు కారణంగా మరి హాస్పిటల్ గాంధీ అని పేరు పెట్టారు. మరి వందల మంది వేల మంది ఎక్కడ మన దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి కూడా గాంధీ ఆసుపత్రికే వస్తారనమాట. అక్కడ చాలా మంచి సదుపాయాలు ఉంటాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే మా యొక్క సమస్యలు అక్కడ పరిష్కారం అయితే, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయితేనే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రైవేట్ మెడికల్ షాపులలో మీరు మందులు కొనుక్కోండి, ఇక్కడ అవైలబుల్ లేవని చెప్పినప్పుడు మరి ఎందుకు మరి హాస్పిటల్ నడిపేయడం? కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇక్కడ సమస్యలను కూడా ఖచ్చితంగా గాంధీ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలి. ఇక ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వీసీ ఆల్దాస్ జానయ్య అని కూడా వార్త చూడవచ్చు. మనకు నిన్న ఏదైతే జరిగిందో ప్రొఫెసర్ వర్ధంతి. ఇక ఉజ్జయిని ఆలయ పరిసరాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పరిసరాల ప్రాంతాల్లో పర్యటించారు. ఏదైతే 26 నుంచి అయితే హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఇంకా ఆలయాలలో ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయి ఏంటి అని ఇంకా అందరూ పరిశీలిస్తున్నారు. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి చాముండేశ్వరికి సిపిఎం నాయకులు వినతి అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇంకా ఇక నెక్స్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హక్కుల సాధన కోసం ఉద్యమించాలి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యనట. మరి బీసీ ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారట. మరి శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ భవన్లో జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల సమావేశం జరిగిందట. పోరాట నాయకుల సమితిలో మరి కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి ఇది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఖచ్చితంగా మన యొక్క హక్కుల కోసం మనం పోరాడాలి అన్నట్టుగా ఆ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యార్థికి చదివే లక్ష్యం కావాలి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఎంపీ మల్లు రవి. క్యూ గ్రూప్ మీడియాకు పాలమూరు మట్టి మాణిక్యాల పురస్కారం. ఔటర్ రాజశేఖర్ను సత్కరించిన ఎంపీ మల్లు రవి, జేడి లక్ష్మీనారాయణ అని కూడా వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి. మరి నారాయణపేటలో ఉన్నటువంటి బస్సు సౌకర్యం లేకనట ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ పాఠశాలలో చదివే వందలాది మంది విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. మరి నార్మల్గా ఊర్లలోకి వెళ్ళేటువంటి జనాలకు బస్సులు లేకపోతేనే ఆటోలలో పడిపోతూ ఉంటారు. మరి రెగ్యులర్గా ఈ విద్యార్థులు కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళి చదువును కొనసాగించాలంటే ఖచ్చితంగా బస్సు సౌకర్యం అవసరమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేటలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా చొరవ తీసుకొని విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి అని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇంకా ప్రైవేట్ బడుల్లో పుస్తకాల దందా, చర్యలకు వెనకాడుతున్న విద్యాశాఖ అధికారులు, పాఠశాల పుస్తకాలు పట్టుకుంటున్న విద్యార్థి సంఘాలు. చర్యలకు వెనకాడుతున్న విద్యాశాఖ అధికారులు అంట, అంటే ప్రైవేటు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారంటే మరి ఏంటి దాని వెనకాల మతలబ్? నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 13.65 లక్షల విలువ నకిలీ వరి విత్తనాల స్వాధీనమట. ఇక ఏడా అంటే నేరేడుచెర్ల సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నేరేడుచెర్ల మండలం దిర్శించండ్ల గ్రామంలోనట అనుమతులు లేకుండా విక్రయిస్తున్న 13,65,000 నకిలీ వరి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట. 13 లక్షల వరి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టే ఇంకెన్ని లక్షల విత్తనాలు ఎంతకుముందు అమ్మిర్రో దొరకక ముందు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి రైతులను మోసం చేస్తున్నటువంటి ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా దాడులు జరిపి ఖచ్చితంగా వాళ్ళనైతే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, లేదంటే రైతులు మోసపోతూ ఉంటారు కదా. నాణ్యత లోపంతో కల్మల చెరువు రోడ్డు నిర్మాణం పర్యవేక్షణ విస్మరించిన అధికారులు, ప్రజాధనం దుర్వినియోగం, ప్రజా కళాకారుడు బాదే నర్సయ్య ఆందోళన అని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి పేరుకైతే రోడ్లు వేస్తున్నారు కానీ అవి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పట్టించుకునే నాదురు అయితే లేరు. రోడ్డు వేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంది. మళ్ళీ రోడ్డు పరిస్థితి చూడవచ్చు. ఆ కాంట్రాక్టర్ని ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తామో ఆ కాంట్రాక్టర్ని ఖచ్చితంగా ఒకవేళ రోడ్డు నాణ్యత గల రోడ్డు వేయకపోతే కాంట్రాక్టరే బాధ్యత. ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా కొంతమంది అవకతవకలు చేస్తూ ఉంటారు. నాణ్యత సిమెంట్ అది అని చెప్పేసి ఇష్టం వచ్చినటువంటి నాణ్యత లేనటువంటి సిమెంట్లు అలాంటివి వాడుతూ ఉంటారు.
నేడు ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ సభ హాజరు కానున్న మంత్రులు, మండలి చైర్మన్, సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే వేముల అంటూ ఒక వార్త వచ్చింది. మన నగరికల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అయితే అర్హులో వాళ్ళందరికీ కూడా ఆ పత్రాలు పంపిణీ చేసేటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రులు, మండలి చైర్మన్లు, అలాగే కలెక్టర్లు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా హాజరు కానున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ప్రభుత్వ బడులను కాపాడుకుందాం, లంబాడి హక్కుల పోరాట సమితి భూక్యా సంతోష్ నాయక్ అంటున్నారు. ఇక ఈ గుడిసె చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలనిపించట్లేదా సారు? నారాయణపురంకు చెందిన వికలాంగుడి ఆవేదన. నా ఇల్లు చూస్తే ఇందిరమ్మ ఇల్లు అర్హుడుగా గుర్తించి ఇవ్వాలనిపించలేదా అని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన వికలాంగుడు పందుల రాజు అధికారులతో ఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు. శనివారం ఆయన శనార్థి తెలంగాణతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో ఇంటికి వచ్చి అధికారులు అర్హుడా అని తెలుసుకొని వెళ్లారని, ఇందిరమ్మ ఇల్లు లిస్టులో నా పేరు లేకుండా చేయడం ఏంటని అయోమయంతో ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నా ఇల్లు, నా శారీరక వైకల్యం అధికారులకు కనబడలేదా? ఇది ఎవరి లోపం అని ప్రశ్నిస్తున్నాడు. తనలాంటి నిరుపేదకు శారీరక దుర్బలత్వం ఉన్నవారికి కాకుండా భూస్వాములకు ఇండ్లు ఉండి ఉన్నవారికి కల్పించుకొని తమకు గుర్తించాలని కోరాడు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేడుకున్నట్లు తెలిపాడు. మరి నిజంగా చూస్తే మరి అతను వికలాంగుడు అంట. సో ఇల్లు కూడా చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో. మరి అధికారులు ఇంటి దగ్గరికి వచ్చారంట, చూశారంట, ఇతను అర్హుడా కాదా అని చూశారంట. కానీ లిస్టులో మాత్రం పేరు రాలేదైతే చెప్తున్నారంట. మరి అతను వికలాంగుడు, అతని ఇల్లు చూడొచ్చు, కనిపిస్తా ఉంది. మరి ఒకవేళ అతను అర్హుడు కాదు అని ఎవరైనా అధికారులు చెప్తే ఆ అధికారులను తీసుకొచ్చి ఆ రేకుల కింద ఒక 4 రోజులు ఉండిమందాం, వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ. ఇలాంటి వాళ్ళే కదా మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకం పెట్టిందే ఇలాంటి వాళ్ళకు. మరి అలాంటి వాళ్ళకే ఇల్లు రానప్పుడు మరి అలాంటి పథకాలు పెట్టి ఏం లాభం ఎవరికి? ఇక ప్రొఫెసర్ జయశంకర్ మార్గం అనుసరణీయం. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే పేదోడికి భారంగా ఇందిరమ్మ ఇండ్లట. మరి కలెక్టర్ మాటలను బేఖతారు చేస్తున్న నిర్మాణదారులు, లక్షల్లో డిమాండ్ చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, ఇచ్చేది 5 లక్షలే, 3 నుండి 4 లక్షల కార్మికుల డిమాండ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక వర్ధన్నపేటలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు పేరిట రాష్ట్రంలో అర్హులైన పేదవారికి 5 లక్షల రూపాయలు మనకు కేటాయిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి అది కాస్త పేదవారి నిరుపేదరికంలోనే పడేసే దిశగా సాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదట. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రస్తుత రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఇంటి నిర్మాణ పనులు శంకుస్థాపనలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణ ప్రారంభ దశ నుండే చుక్కలు చూపిస్తున్నట. మరి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుండి 600 ఎస్ఎఫ్టీలో నిర్మాణం చేపట్టగా ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయిస్తుంది. అయితే వీటిలో దశల వారీగా నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా ప్రభుత్వం నిధులను అందిస్తుంది. ఇదిలా ఉండగా గ్రామీణ స్థాయిలో అవకాశమే అదునుగా భావించిన భవన నిర్మాణ కార్మికులు లక్షలు డిమాండ్ చేస్తున్నారట. మరి ఏదైతే అంటే 5 లక్షల రూపాయలు అంటే మనకు ఇల్లు జాగా ఉండి ఇల్లు లేక, ఇల్లు మొత్తం కూడా అసలు బాగలేక మొత్తం పెంకుటిల్లో లేదంటే కూలిపోయినటువంటి రేకులో ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది కదా. మరి 5 లక్షలు కూడా దశల వారీగా వస్తాయి అనమాట. ఫస్ట్ 3 లక్షలు, లేదంటే ఫస్ట్ 1.5 లక్ష, ఫస్ట్ బేస్మెంట్ వేసిన తర్వాత ఒక 2 లక్షలు స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా. మరి ఎవరైతే నిర్మిస్తారో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దాంట్లో మాకు లంచం కావాలి, అట్లయితే మీకు శాంక్షన్ చేస్తాం 5 లక్షలు అన్నట్టుగా ఇట్లా కూడా కొన్ని అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు అయితే వెల్లువెత్తా ఉన్నాయి. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇక ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇంకా ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, సిపిఐ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి లింగన్న అని అంటున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణ, త్వరలో అర్హులకు ఇండ్లను కేటాయిస్తాం తహసీల్దార్ ఇక చెప్తా ఉన్నాడు. మరి తహసీల్దార్ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి ఆగిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ పునర్నిర్మాణాలు అయితే చేపడతా ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఎవరెవరికైతే డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయో వాటిని కూడా పునర్నిర్మించి ఇచ్చే బాధ్యత మాది అంటూ ఇక మహబూబ్ నగర్ జిల్లా ఉన్నటువంటి తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బతాండ సమీపంలో మరి తహసీల్దార్ అయితే చెప్తా ఉన్నటువంటి మాట అది. ఇక మానసిక ప్రశాంతతకు యోగా దోహదం, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అని ఇక్కడ వార్త చూడొచ్చు మనం. సో నెక్స్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలట. సిపిఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు చెప్తా ఉన్నాడు. మరి మావోయిస్ట్ నేతలపై ఎన్కౌంటర్లపై ఇక సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ సభ్యుడు హేమంతరావు గారు అయితే చెప్తున్నటువంటి మాట డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఆచార్య జయశంకర్కు ఘన నివాళి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో రాత్రి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ఉద్యమకారులు నివాళులు అర్పించారని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు పట్ల ఖండన అంటూ ఒక వార్త వచ్చింది. మరి భద్రాచలంకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ యోజన నాయకుడు కాకి అనిల్ తెలిపారు. మరి భద్రాచలం బీఆర్ఎస్ నాయకుడే కాదు, ఇక
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మరి పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఖచ్చితంగా కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరి మైనింగ్ ఏదైతే గ్రానైట్ కంపెనీ ఉందో ఆ గ్రానైట్ యజమానిని పాడి కౌశిక్ రెడ్డి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అన్నట్టుగా యజమాని యొక్క భార్య అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కేసు వేయడం జరిగింది. దానిపైన స్టే కూడా అడగడం జరిగింది సుప్రీంకోర్టుకి, మన హైకోర్టుకి మన పాడి కౌశిక్ రెడ్డి. సో హైకోర్టు కూడా విచారించిన అనంతరం ఇక కౌశిక్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అనే నేపథ్యంలో ఇక కౌశిక్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అక్రమ అరెస్ట్గా చిత్రీకరిస్తూ మరి కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇంకా మరింత క్లారిటీ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది. బెయిల్ కూడా ఇచ్చింది మళ్ళీ అదే బెయిల్ ఇచ్చేసారు, బయటకు వచ్చేసి. ఇక యోగాతో సంపూర్ణ ఆరోగ్యం జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి అంటున్నారు. ఇక రైతుల ఖాతాల్లో 347.18 కోట్ల భరోసా నిధులు జమ. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అయితే రైతు భరోసా ఉన్నాయో అవి అయితే రైతుల ఖాతాలో పడ్డట్టుగా వార్త చూడవచ్చు. ఇక నేలకొండపల్లిలో ఉపాధి పనుల దిద్దుబాటు శనార్థి తెలంగాణ కథనానికి స్పందన అని కూడా ఒక వార్త చూడవచ్చు. ఇంకా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో ఉపాధి హామీ పనుల నిర్లక్ష్యంపై వచ్చిన తీవ్ర విమర్శలతో అధికారులు స్పందించారు. స్థానిక ఎస్సీ బీసీ ప్రాంతాల్లో తవ్విన గుంటలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, అవసరం లేని చోట పనులు చేసిన తీరుపై ప్రజలు మండుపాటిన విషయం తెలిసిందే. ఉపయోగం లేని ఉపాధి పనులు అంటూ శనార్థి తెలంగాణ వార్త ప్రచురించింది. దీనిపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించినట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. ఏదైతే నిన్న మనం వార్త వేసామో దానికి స్పందనగా వెంటనే అక్కడ చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది అధికారులు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే యోగాతో సంపూర్ణ ఆరోగ్యం జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి అంటున్నారు. మరి యోగాతోనైతే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పి ఇక పిల్లల ప్రతి స్కూళ్ళలో కూడా ఈ యోగా అనేది నిజంగా ఒక కార్యక్రమం చేపట్టడం నిజంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా యోగా చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మరిన్ని జిల్లా వార్తలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. మరి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.